బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి రూపాంతరం చెందుతూ కొత్త రూపంలో విరుచుకుపడుతోంది. తాజాగా ఇక సికాడా అనే పేరుతో పిలువబడేటువంటి ఈ యొక్క BA.3.2 అనే కొత్త ఒమిక్రాన్ సబ్ వేరియంట్ అయితే వెలుగులోకి వచ్చింది. ఇది ఇప్పటికే 23కి పైగా దేశాలకు పాకినట్లయితే అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలు ధృవీకరించాయి. ఈ వేరియంట్ను మొదటగా 2024 నవంబర్లో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. అయితే 2025 సెప్టెంబర్ నుండి దీని యొక్క వ్యాప్తి వేగవంతమైంది. ప్రస్తుతం అమెరికాలోని 25 రాష్ట్రాల్లోని మురుగునీటి ఏదైతే నమూనాల్లో అయితే ఈ వైరస్ ఆనవాళ్లు కనిపించడంతో ఇక ఆరోగ్య శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారనే చెప్పుకోవాలి. గత వేరియంట్లతో పోలిస్తే సికాడా వేరియంట్ లక్షణాలు కొంచెం భిన్నంగానే ఉన్నాయి. మరి ఈ వేరియంట్ సోకినటువంటి వారిలో అయితే గొంతు మంట, నొప్పి ప్రధానంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఇక ముక్కు బ్లాక్ అవ్వడం లేకపోతే నీరు కారడం ఉంటుంది. అదేవిధంగా విపరీతమైనటువంటి నీరసం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, చలితో కూడినటువంటి జ్వరం, పొడి దగ్గు ఉంటుందని చెప్పేసి వైద్యులు తెలియజేస్తున్నారు. కొన్ని కేసుల్లో అయితే ఈ వేరియంట్ సోకిన వారికి రుచి, వాసన కోల్పోయే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ వేరియంట్ను వేరియంట్ అండర్ మానిటరింగ్ కేటగిరీలో పెట్టారు. అంటే దీనిపైన ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని తెలుస్తుంది. మరి ఇది వేగంగా వ్యాప్తి చెందే గుణం కలిగి ఉన్నప్పటికీ కూడా దీనివల్ల వచ్చే అనారోగ్యం అయితే ఖచ్చితంగా స్వల్పంగా లేకపోతే మధ్యస్థంగానే ఉంటుందని చెప్పేసి అయితే నిపుణులు చెబుతున్నారు. అయితే వృద్ధులు, గర్భిణీలు, ఇక ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలని అయితే వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సికాడా వేరియంట్ను మునుపటి అంటే వేరియంట్ల కంటే కూడా చాలా భిన్నంగా ఉండటం వల్ల ఇది టీకాలు తీసుకున్న వారిలో కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించడం, ఇక శుభ్రతను పాటించడం ఉత్తమం అని చెప్పేసి అయితే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి కూడా భయపడాల్సిన అవసరమైతే లేదని, కానీ అప్రమత్తత అవసరమని అయితే ప్రభుత్వం అయితే తెలియజేస్తూ ఉంది. అమెరికా సహా 20కి పైగా దేశాల్లో అయితే ఇక సికాడా వేరియంట్ విస్తరిస్తున్నట్టు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ కారణంగా భారత్లో కోవిడ్ కేసుల్లో ఎలాంటి ఏదైతే పెరుగుదల కనిపించినప్పటికీ కూడా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం పరిస్థితిని నిశితంగా గమనిస్తూ ఉన్నారు. BA.3.2గా పిలిచే ఈ యొక్క ఏదైతే సికాడా వేరియంట్ ఉందో ఈ వేరియంట్ ఒమిక్రాన్ కుటుంబానికి చెందినదిగా చెబుతూ ఉన్నారు. 2022లోనే కనుమరుగైనటువంటి ఈ ఒమిక్రాన్ జాతి తాజాగా మళ్ళీ రూపాంతరం చెంది పుట్టుకొచ్చింది. ఇక మరి దీని యొక్క స్పైక్ ప్రోటీన్ అయితే 70 నుంచి 75కు పైగా మార్పులు మ్యూటేషన్ చెందుతున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన వ్యాక్సిన్లు లేకపోతే ఇన్ఫెక్షన్ల ద్వారా మన శరీరంలో ఏర్పడినటువంటి యాంటీబాడీల నుంచి అయితే ఇది సులభంగా తప్పించుకునే అవకాశం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు భావిస్తూ ఉన్నారు. పాత ఒమిక్రాన్ వాటితో పోలిస్తే అయితే ఖచ్చితంగా ఇది వేగంగా అంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చని కూడా అంచనాలు వేస్తున్నారు. మరి ఈ వైరస్లోని ఉపరివర్తనాలు కూడా మరింత ప్రాణాంతకంగా మారొచ్చనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు అధికారులు.